రీసెంట్ గా కోల్కతాలో డాక్టర్ ఇష్యూ ఎంత వైరల్ అవుతుందో మీ అందరికీ తెలుసు. సో తనకు జస్టిస్ జరగాలని అందరూ కూడా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇండియాలో డాక్టర్స్ అందరూ కలిపి మేము పని చెయ్యం అని 24 hours ప్రొటెస్టులు చేస్తున్నారు అనమాట. ఈ ప్రొటెస్టులు వచ్చేసరికి 17th August నుంచి 18th August వరకు చేస్తున్నారు అనమాట. ఇండియా లాంటి ఒక పెద్ద కంట్రీలో ఇంత పెద్ద ప్రొటెస్ట్ అనేది చాలా 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 ముఖ్యమైన విషయం, పట్టించుకోవాల్సిన విషయం. సో ఈ ప్రొటెస్టుల కోసం చెప్పే ముందు ఆ డాక్టర్ కేసు మీ అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఐడియా లేని వాళ్ళ కోసం ఒక అవుట్లైన్ ఇస్తాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక డాక్టర్ ని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి సెమినార్ హాల్లో పడేశారు. అది కాంటెక్స్ట్ అన్నమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రేప్ చేసిన వాడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, కానీ ఇక్కడ మెయిన్ లైన్ ఏంటంటే అది ఒక్కడు మాత్రం చేయలేదు, చాలా ప్లాన్డ్ మర్డర్ అండ్ ఆల్సో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చాలా మంది అంటున్నారు అనమాట. సో అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఈ థీరీస్ లో ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? ఇలా హాస్పిటల్లో తన పేరెంట్స్ కి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుందని చెప్పడం ఫర్ ద ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకు ముందు ఆల్రెడీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయింది. ఎస్, మీరు విన్నది నిజం. ఆ ఇన్సిడెంట్ కోసం కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. Hey everyone, I am Siddharth. Let's dive into the video. సో మన కేసెస్ కోసం మాట్లాడుకునే ముందు ఇది సింగిల్ పర్సన్ చేయలేదు అని చూడడానికి పర్స్పెక్టివ్స్ చూద్దాం. నెంబర్ 1, ఆ కాలేజ్లో పనిచేసే ఒక హెచ్ఓడి. ఈయన ఈ కేసు సింగిల్ పర్సన్ చేసాడు అని కేసు క్లోజ్ చేసేద్దాం అన్న టైంలో కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఏంటంటే అమ్మాయి ఫస్ట్ హోమ్ వచ్చేసరికి హాస్పిటల్. సో హాస్పిటల్లోనే ఎక్కువగా ఉండేది ఇంట్లో కన్నా. సో అంత ప్రయారిటీ ఇస్తుంది హాస్పిటల్కి. సో మాక్సిమం తన హాస్పిటల్లోనే ఉంటుంది. సో తను వెళ్ళిన ప్రతి మూమెంట్ కూడా ట్రాక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఎంత పెద్ద పర్సన్ అయినా సరే ఒక్కడి వల్ల ఇది సాధ్యం కాదు. అండ్ ఆల్సో ఆమె కాళ్ళు 90 degrees టర్న్ అయిపోయి ఉన్నాయి విక్టిమ్ చూసేసరికి, ఆ బాడీని చూసేసరికి. ఇక్కడ డెడ్ బాడీ కాళ్ళు 90 degrees టర్న్ అయిపోయి ఉండడం వల్ల ఒక్కడి వల్ల మాత్రం సాధ్యం కాదు. అట్లీస్ట్ చేతులు కాళ్ళు పట్టుకోవడానికైనా ఉండాలి పీపుల్. సో వీడికి ఎవరో హెల్ప్ చేశారనమాట. అండ్ ఆల్సో వీడికి అన్ని చోట్ల యాక్సెస్ ఉందని చెప్తున్నారు, కానీ ఏదో ఒక సౌండ్ వచ్చి ఉంటుంది కదా ఆ ఇన్సిడెంట్ అయిన టైంలో. ఎందుకంటే అది మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అయింది కదా. సో అంత పెద్ద ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు వేరే ఎవరికైనా వినిపించే ఛాన్స్ ఉంటుంది. ఎంత సెమినార్ హాల్ నుంచి సౌండ్ బయటకు రాకపోయినా సరే ఆమె స్క్రీమింగ్స్ అయినా వినిపిస్తాయి కదా. సో ఆయన ఏం చెప్పాడంటే ఒక అమ్మాయిని ఎంత పెద్ద బాక్సర్ అయినా సరే ఇంత పర్టికులర్ ప్లానింగ్ లేకుండా ఆమె ఏం తింటుంది, ఎక్కడికి వెళ్తుంది, సెమినార్ హాల్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు తింటుంది, ఎప్పుడు డ్యూటీ చేస్తుంది, ఇదంతా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం అనేది చాలా కష్టం అనమాట. అక్యూజ్డ్ సంజయ్ రాయ్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ తాగేసి ఉన్నాడు ఇన్సిడెంట్ అవ్వక ముందు. సో మత్తు ఎక్కిన పర్సన్ కి ఇవన్నీ చేయడం చాలా కష్టం. అండ్ ఆల్సో వాడు జస్ట్ 12,000 rupees పనిచేసే ఒక వాలంటీర్ అనమాట, సివిక్ వాలంటీర్. సో అలాంటి వాడికి ఇది చాలా కష్టం అనమాట. సో డెఫినెట్ గా ఏదో ఒక హ్యాండ్ ఉంది, హ్యాండ్ లేకపోతే మాత్రం తిను ఒక్కడే చేయలేడు అదంతా అనేసి స్టేట్మెంట్ పాస్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసరికి మమతా బెనర్జీ, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. బేసిక్ గా మమతా బెనర్జీ గారే చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. సో ఈవిడ నిన్న ప్రొటెస్టులు చేశారనమాట. ప్రొటెస్టులు చేసింది ఎవరి మీద తెలుసా? ఆవిడ మీదే. సో ఆవిడ మీద ఆవిడే ప్రొటెస్ట్ చేసుకుంటే న్యాయం ఎక్కడ వస్తుంది? సో బేసిక్ గా ఎవరినైనా దాయి పెట్టడానికి లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా పాస్ చేయడం కోసం, అలాంటి వేలో కేసుని తప్పుదారి పట్టించడం కోసం చేసి ఉండొచ్చు. నెంబర్ 3 వచ్చేసరికి ఇండియన్ జనరల్ సెక్రటరీ. ఈయన ఏం చెప్పారంటే 150 grams పర్ మా బాడీలో దొరికింది. సో ఒక సాధారణ వ్యక్తి వల్ల 150 grams అనేది అట్ ఏ టైం ప్రొడ్యూస్ చేయడం కుదరదు అని చెప్పారనమాట. నెంబర్ 4 అక్యూజ్డ్ అత్త అనమాట. ఆ అక్యూజ్డ్ కి 4 marriages అయ్యాయి కదా. సో ఆ 4 అత్తలు ఏం చెప్తున్నారని చూస్తే వీడి మీద నా కూతుర్లు చాలా సార్లు కంప్లైంట్ చేశారు, హరాస్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. మేబీ వీడికి పోలీసులతో కాంటాక్ట్ ఉండడం వల్ల ఆర్ఎల్స్ వీడి పోలీస్ సర్వెంట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదేమో తెలియదు, కానీ కంప్లైంట్ అయితే చాలా సార్లు చేశారు. వీడైతే ఉమెన్స్ ని ఏది చేయకుండా ఉండేటటువంటి క్యారెక్టర్ అయితే కాదు, ఉమెన్స్ ని వీడు అబ్యూస్ చేస్తాడు అన్న వేలో మాట్లాడారనమాట. అండ్ ఆల్సో ముందు కూడా ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి హాస్పిటల్ కి జనరల్ గా పేషెంట్లు వస్తూ ఉంటారు కదా. సో ఆ పేషెంట్ లో ఒక ఫీమేల్ దగ్గర నెంబర్ తీసుకొని, లైక్ మీకు సర్టిఫికేట్స్ పంపిస్తాను అలా ఏదో నెంబర్ తీసుకొని ఆవిడతో మిస్బిహేవ్ గా తప్పుగా మెసేజెస్ పంపించాడు అనమాట. సో ఆవిడ హాస్పిటల్కి వచ్చి గొడవ చేసిందని కూడా చాలా మంది చెప్పారు. నెంబర్ 5 ఇది కాన్స్పిరసీ థియరీ అనమాట. అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు అనమాట. సో ఏంటంటే చాలా మంది పొలిటీషియన్ కొడుకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఏదో డ్రగ్ మాఫియా, డ్రగ్ మార్కెట్ అదంతా రన్ చేస్తున్నారు కాలేజ్లో. అది అమ్మాయికి తెలిసిందంట. సో దానికి థ్రెటనింగ్ ఆల్రెడీ మెయిల్స్, కాల్స్ అవన్నీ వచ్చాయి. బట్ అమ్మాయి సీరియస్గా యాక్షన్ తీసుకునేసరికి, సీరియస్గా ఉండేసరికి అమ్మాయిని చంపే ప్రయత్నం, మర్డర్ అటెంప్ట్ చేశారు. మర్డర్ చేసి వెళ్ళిపోయారు, పారిపోయారు అని థీరీస్ రన్ అవుతున్నాయి అనమాట. సో ఇవన్నీ విన్నారు కదా. ఈ డాక్టర్లు అందరూ బేభత్సంగా ప్రొటెస్టులు చేస్తున్నారు కదా, ఇండియా వైడ్ ప్రొటెస్టులు చేస్తున్నారు అసలు. సో ఈ ప్రొటెస్టులు అనేవి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ ముందు 2001లో జరిగింది. 2001లో ఏమైందంటే కాలేజ్లో చాలా ఇన్లీగల్ యాక్టివిటీస్, చాలా అడల్ట్ మూవీస్ అనేవి షూట్ చేస్తున్నారు. ఎక్కడంటే సెమినార్ హాల్స్, క్లాసెస్ అవన్నీ ఖాళీ ఉంటాయి కదా, ఆ ఖాళీ ఉన్న క్లాసెస్ లో చాలా అడల్ట్ మూవీస్ షూట్ చేస్తున్నారంట.
అడల్ట్ మూవీ షూట్ చేయడం కోసం బయట నుంచి యాక్ట్రెస్ వాటిని తెప్పించుకొని షూట్ చేస్తున్నారు. బట్ ఈ థీరీస్ అనేవి చాలా మంది స్టూడెంట్ తెలిసినా సరే ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదన్నమాట చెప్పడానికి. ఆ అబ్బాయిని సూసైడ్ అని కవర్ చేయడమే కాకుండా నిందలు కూడా చాలా వేశారనమాట. అబ్బాయి ఎవరితోనే సరిగ్గా ఉండేవాడు కాదు, అది ఇది అని చెప్పేసి చాలా నిందలు వేశారు. అండ్ అగైన్ అప్పుడు చాలా ప్రొటెస్ట్లు జరిగాయి. అప్పుడు సాలిడ్ ప్రూఫ్స్ లేవు, మన ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నట్టు అప్పుడు ఉండేది కాదు. 2001లో చాలా ఇంటర్నెట్ తక్కువ, సో అంత కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఇంత వైరల్ అయింది కానీ అప్పుడు అవ్వలేకపోయింది. సో కేసు అనేది సగంలోనే కొట్టేశారు. అండ్ ఆల్సో 2020లో హాస్పిటల్ 6th floor లోంచి పౌలమి సాహా అనే ఒక 25-year old సేమ్ ట్రైనీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. సరే సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా, పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎలాంటి సూసైడ్ నోట్ కూడా రాయలేదన్నమాట. అండ్ ఆల్సో ఎవరు డిప్రెషన్స్ వల్ల చనిపోయింది అని చెప్పి కేసు ఇంకా క్లోజ్ చేశారు. సాలిడ్ ప్రూఫ్స్ ఏం లేవన్నమాట. సాలిడ్ ప్రూఫ్స్ ఏం లేకపోవడం వల్ల ఆ కేసు ఇంకా అలాగే కనుమరుగైపోయింది. సో ఇప్పుడు నౌ 2024 ఆగస్ట్ ఈ విషయం ఇలాగే కనుమరుగైపోవడానికి వీల్లేదు. ఇది చాలా 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 సివియర్ కేసు. యాజ్ ఎ డాక్టర్ గా, యాజ్ ఎ విమెన్ గా, యాజ్ ఎన్ ఇండియన్ సిటిజన్ గా సరే జస్టిస్ కావాలి. జస్టిస్ కావాలంటే ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే మాత్రం రాదు బ్రో. జస్టిస్ కావాలంటే ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సిందే నువ్వు. సో నువ్వే జస్టిస్ కావాలని రెస్పాండ్ అవ్వకపోతే ఇంట్లో కూర్చొని జస్టిస్ ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా జస్టిస్ రాదు. నువ్వు రెస్పాండ్ అయ్యి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేస్తేనే అది గవర్నమెంట్ మీద ప్రెషర్ పడుతుంది. సో అలా కాకపోతే ఇది కూడా 2001, 2020లో ఉన్న కేసులాగే ముగిసిపోద్ది. సో వాళ్ళ నాన్న ఏం చెప్పారో తెలుసా? ఆ పాప డైరీలో తన గోల్డ్ లిస్ట్ అవ్వాలని ఉంది, అదే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అని రాసిందంట. అన్ని కళల కన్నా ఆ అమ్మాయిని దారుణంగా బ్రూటల్ గా చంపేసి గొంతు విరిచేసి ఎముకలు విరిచేసి సెమినార్లో పడేస్తే నీలాంటి వాడే రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరు అవుతారు బ్రో? సో ఈరోజు ఈ విషయం ఒక డాక్టర్ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి జరిగిందని నువ్వు వదిలేస్తే రేపు పొద్దున్న నీకు నీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి జరిగితే ఎవరు రెస్పాండ్ అవ్వడు. సో నువ్వు రెస్పాండ్ అయితేనే వేరే వాళ్ళు నీకు జరిగినప్పుడు కూడా ఇష్యూ నీ దగ్గరికి వచ్చినంత వరకు కూడా ఎవడైనా రెస్పాండ్ అవుతాడనమాట. వాళ్ళ నాన్న ఇంకో మాట కూడా అన్నారు, ఏంటో తెలుసా? ఏదేమైనా సరే నా వెనకాతలు ఇండియా ఉంది, ఇండియా మొత్తం నాకు సపోర్ట్గా ఉందనేసి. ఇండియా మొత్తం అంటే డాక్టర్లు మాత్రం ఉంటే సరిపోదు, నువ్వు కూడా ఉండాలి. మీరు అనుకోవచ్చు డాక్టర్లు ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళకి ఎందుకు మనం ఇప్పుడు సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కదా, ఎక్కువ జీతాలు అవన్నీ తీసుకుంటారు, సో మనకి ఇష్యూ వస్తే ఏం పట్టించుకోరు, కానీ డాక్టర్కి ఇష్యూ వస్తే మాత్రం వైరల్ చేసేస్తున్నారు అది ఇది అనుకోవచ్చు మీరు. ఇక నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇండియాలో ప్రతి ప్రొఫెషన్ కూడా ఒకటే. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు. ఈవెన్ దో మన బయట పనిచేసే జీవీఎంసీ వర్కర్స్ కూడా సేమ్ ఒకటే పొజిషన్ లో ఉన్నట్టు. ఇన్ఫాక్ట్ మిడిల్ క్లాస్ పర్సన్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కడుతున్నాడు హై పేయింగ్ జాబ్స్ తో కంపేర్ చేస్తే. సో డాక్టర్స్ జరిగితే మనం రెస్పాండ్ అవ్వకూడదు అనే దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. నాకే చాలా మంది అడిగారు ఇండియాలో జస్టిస్ ఉండదు అదేందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ అవ్వకుండా ట్రై చేయకుండా జస్టిస్ రాదని చెప్పడం కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి, అది నేను చెప్తున్నాను. జస్టిస్ రాకపోవచ్చు, రావచ్చు, రాకపోయే ఛాన్స్ ఎంత ఉందో వచ్చే ఛాన్స్ కూడా అంతే ఉంది. సో వచ్చే ఛాన్స్ ఎందుకు యూటిలైజ్ చేయకూడదు? సో నువ్వు రెస్పాండ్ అయితే జస్టిస్ వస్తుందని అంటే నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వకూడదు అని నేను అడుగుతున్నాను అనమాట. అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ కూడా నీ ఇండియా కోసం, నీ ఇండియాలో పనిచేసి ఒక సిస్టర్ దారుణంగా బ్రూటల్ గా మర్డర్ చేసి రేప్ చేసి చంపేశారు. సో తన కోసం కూడా నువ్వు ఒక్క క్వశ్చన్ అడగలేకపోతున్నావు అనేసి అంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు ఆలోచించుకోమా. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన చాలా మంది ఇన్స్టాలో స్టోరీలు పెడుతున్నారు, కానీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు. మిగతా వాళ్ళు పెడుతున్నారని వాళ్ళు పెట్టేస్తున్నారు. సో అది కాదు, పూర్తిగా తెలుసుకొని ఇష్యూ ఏమైందని తెలిస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది ప్రెజర్ అనేది. సో అది తెలుసుకొని పెట్టండి అనమాట. సో కమింగ్ టు ప్రొటెస్ట్, August 17th 6 నుంచి August 18th 6 ఎర్లీ మార్నింగ్ వరకు జరిగింది అనమాట. ప్రొటెస్ట్లో వచ్చేసరికి కొన్ని కండిషన్స్ పెట్టుకొని చేశారు. ఏంటంటే ఎమర్జెన్సీ పేషెంట్లు వాళ్ళకి ఏం కానివ్వం, వాళ్ళను డాక్టర్స్ చూసుకుంటారు, మిగతా వాళ్ళు మాత్రం ప్రొటెస్ట్ చేస్తారు, ఒక్క మెడికల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయమని అన్నారనమాట. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో ఇలాంటి ఒక ప్రొటెస్ట్ 24 hours మెడికల్ సర్వీసెస్ బంద్ చేయడం అనేది చాలా 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 పెద్ద విషయం, ఆలోచించాల్సిన విషయం. మెడికల్ సర్వీసెస్ అంటే ఒక కంట్రీకి పిల్లర్, అలాంటి పిల్లరే ఒక రోజు నేను పని చేయనని చెప్పేస్తే ఇండియాలో ఎంత షేక్ అయిందో, ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలిసింది. వీళ్ళు మెయిన్గా వచ్చేసరికి 5 demands అడుగుతున్నారు అనమాట. నెంబర్ 1 వచ్చేసరికి ఎయిర్పోర్ట్లో ఎలాంటి సెక్యూరిటీ ఉందో మాకు కూడా అలాంటి సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు. మీరు గమనించినట్లయితే ఎయిర్పోర్ట్లో ఒక చాక్ ఎలా ఉండదు, ఒక వెజిటేబుల్ కట్టర్ అలా ఉండదు, ఒక నెయిల్ కట్టర్ కూడా అలా ఉండదు, ఎందుకంటే అవి వెపన్స్ కింద కన్సిడర్ చేసి వాళ్ళని అలో చేయరు అనమాట. సో అలాంటి సెక్యూరిటీయే ఇక్కడ కూడా కావాలి, మన హాస్పిటల్స్ లో కావాలి. హాస్పిటల్స్ అంటే హై స్ట్రెస్ ఏరియాలో పనిచేస్తారు వాళ్ళు. హాస్పిటల్స్ లో పనిచేయడం అంత ఈజీ కాదు నాకు తెలిసినంత వరకు. ఈవెన్ దో నేను లాస్ట్ వీడియోలో చెప్పినా సరే మీరు ఒకసారి వెళ్ళి మీ డాక్టర్స్ ఎవరైనా తెలిసిన డాక్టర్స్ ఉంటే అడగండి, హాస్పిటల్లో పని చేయడం అంత ఈజీ అని. సపోజ్ నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పేషెంట్ తీసుకొచ్చినప్పుడు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల పేషెంట్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి చెప్పాలి, ఆ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని తీసుకోవాలి. వాళ్ళు వెంటనే కోపపడతారు, బాధపడతారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళని తీసుకోవాలి. నీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలని అంటే, కేరళలో ఒక డాక్టర్ ఒక అక్యూజ్డ్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ అక్యూజ్డ్ ట్రీట్మెంట్ అయిపోగానే ఆవిడ మీద అటాక్ చేశారు. పోలీసులు అందరూ ఉన్నారు, వేరే ఎవరు అడగడానికి వచ్చారని అబ్బాయి మీద కూడా అటాక్ చేశారు. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉంటారనమాట డాక్టర్స్. సో డాక్టర్స్ గా బతకడం అనేది అంత ఈజీ
ఈజీ కాదు. అందుకే వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే అంత మంచిది అనమాట. ఎంత టైట్ సెక్యూరిటీ, ఎంత పర్ఫెక్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే అంత బెటర్ అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 360 degrees CCTV ఫుటేజ్. CCTV ఫుటేజ్ లేకపోవడం వల్ల అమ్మాయి చనిపోయిందని ఒక రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి సెమినార్ హాల్లో ఉన్నప్పుడు సంజయ్ రాయ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచే వచ్చాడు, మెయిన్ ఎంట్రన్స్ నుంచే వెళ్ళాడు. ఆ టైంలో CCTV ఫుటేజ్ పని చేయలేదు. సో అదే పని చేసి ఉంటే ప్రాపర్ గా సంజయ్ రాయ్ రావడం వెళ్ళడం రికార్డ్ అయి ఉండేది కదా. అట్లీస్ట్ వాడైనా సెక్యూరిటీ అయినా చూసేవాడు కదా. అందుకే CCTV ఫుటేజ్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఓన్లీ ఎంట్రన్స్ దగ్గర మాత్రం కాదు, సెమినార్ హాల్స్, క్లాస్ రూమ్స్, ఆఫీస్ రూమ్స్, ప్రిన్సిపల్ రూమ్స్ మొత్తం అన్ని కూడా. థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాపర్ అకామిడేషన్. 36 గంటలు, 28 గంటలు, 27 గంటలు అలా రోజు కన్నా ఎక్కువగా పనిచేసి కంటిన్యూస్, అది కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూస్ గా పనిచేసిన డాక్టర్ కి రెస్ట్ అనేది చాలా అవసరం. నీకే ఉదయం వెళ్తావు, సాయంత్రం వచ్చేస్తావు. అలాంటి జాబ్ కి రాత్రంతా పడుకుంటావు. వాళ్ళు 24 hours కన్నా ఎక్కువగా పనిచేస్తారు. అలాంటి వాళ్ళకి రెస్ట్ అవసరం లేదా? సో దానికోసం ప్రాపర్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని అడుగుతున్నారు. నెంబర్ 4 వచ్చేసరికి క్విక్ యాక్షన్. సో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ అయితే వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మీకు తెలిసినట్లయితే ఆ పేరెంట్ రాగానే సూసైడ్ అని చెప్పేసి కవర్ చేద్దామని చూసారు, స్టూడెంట్లు ప్రొటెస్ట్ చేస్తే, కానీ అది ఓపెన్ అవ్వలేదు మళ్ళీ. సో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఇన్సిడెంట్ అయిన వెంటనే రెస్పాండ్ అవ్వాలన్నమాట. అండ్ నెంబర్ 5 వచ్చేసరికి వాళ్ళ కోసం అని స్పెషల్ చట్టం ఒకటి తీసుకురావాలి మెడికల్ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళ కోసం. సో మెడికల్ సర్వీసెస్ సంబంధించి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి సపరేట్ గా శిక్ష పడేలా ట్రీట్ చేయండి అనేసి వాళ్ళ డిమాండ్స్ అనమాట. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు అలా చేశారు, వేరే కంట్రీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, మన కంట్రీ రెస్పాండ్ అవ్వాలి దాని అనుకుంటే, మన కంట్రీ రెస్పాండ్ అవ్వాలంటే మెయిన్ గా రెండు. ఒకటి సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వాలి ఫస్ట్, సెకండ్ నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది రెస్పాండ్ అవ్వకపోయినా సరే గవర్నమెంట్ లైట్ తీసుకొని వదిలేస్తుంది. మిగతా చాలా కేసులు కొట్టుకుపోయాయి. సర్లే ముందరగా చాలా కేసులు కనుమరుగు అయిపోయి ఇది కూడా అలానే అయిపోద్దులే అని అనుకుంటే అసలు నువ్వు ప్రొటెస్ట్లు చేసి జస్టిస్ కోసం వెయిట్ చేసి కూడా వేస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ కి సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా తన అన్నగా తన తమ్ముడిగా నించొని మాట్లాడాలి. నేను ముందు వీడియోలో కూడా అదే చెప్పాను, ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. లెట్స్ రైజ్ ద వాయిస్. ఈ వీడియోకి ఇంత మామ నేను చేసే వీడియోస్ వల్ల నీలో 0.001% అయినా సరే క్వశ్చన్ చేసే క్యాపబిలిటీ పెరిగినా, తప్పు చేస్తే అడిగే సామర్థ్యం పెరిగినా సరే నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టేసి వీడియోస్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంత మామ, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.